క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ కూడా మీ గ్రామం పండగ, మీ దేవాలయం పండగ, అదేవిధంగా తిరుకుటుంబ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మన దేవాలయం తిరుకుటుంబానికి అంకితం చేయబడినటువంటిది, అర్పితం చేయబడినటువంటిది. నిజంగా చాలా ఆనందించదగినటువంటి విషయం, సంతోషించదగినటువంటి విషయం. ఎందుకని అంటే మనందరి కుటుంబాలకి కూడా ఆదర్శమైనటువంటి, మనందరి కుటుంబాలకి కూడా మార్గదర్శకత్వాన్ని వహించేటువంటి ఆ తిరుకుటుంబం యొక్క పేరునే మన ఆలయానికి మనం కూడా పెట్టుకున్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మానవాళి ఒక సంఘంగా ఈ లోకములో జీవించటానికి దేవుడిచ్చినటువంటి అతి గొప్ప దీవెన, వరము కుటుంబ వ్యవస్థ. కుటుంబం ప్రియులారా, ఈ మానవాళి శాంతి సమాధానాలతో బ్రతకడానికి, ఈ సమాజంలో సంతోషంగా సౌభాతృత్వంతో బ్రతకటానికి దేవుడిచ్చినటువంటి అతి గొప్ప వరం కుటుంబ వ్యవస్థ. ప్రియులారా, ఆ కుటుంబ వ్యవస్థను దేవుడిచ్చినట్టు ఈ యొక్క దీవెనని, ఈ వరాన్ని, ఈ ఆశీర్వాదాన్ని పాడు చేసుకోమాకండి. కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి, సంరక్షించుకోవాలి ప్రియులారా. దేవుడిచ్చినటువంటి ఈ కుటుంబ వ్యవస్థను ప్రియులారా, ఎవరైనా మనకి ఒక బహుమానం ఇస్తే, ఒక బహుమతి ఇస్తే మనం ఏం చేస్తాం? ఆ బహుమతిని మనం చాలా భద్రంగా దాచిపెడతాం, భద్రపరచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఒకవేళ ఆ బహుమానము, ఆ బహుమతి గాజుతో చేసిందనుకో, ఎలా చూస్తాం? హ్యాండిల్ విత్ కేర్. ఎలాగండి? హ్యాండిల్ విత్ కేర్. చాలా జాగ్రత్తగా దానిని చూసుకోవాలి. కుటుంబ వ్యవస్థ కూడా అంతే ప్రియులారా. దేవుడిచ్చినటువంటి ఈ కుటుంబ వ్యవస్థను కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మామూలుగా కాపాడటం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2 వారాల క్రితం నా దగ్గరకి 2 భార్యాభర్తలు కౌన్సిలింగ్ కోసం వచ్చారు. చాలా కలిగినటువంటి కుటుంబం, సంపన్నవంతమైనటువంటి కుటుంబం. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరికి వచ్చి అంటున్నారు, ఫాదర్ గారండి, మాకు అన్నీ ఉన్నాయి, కానీ భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదండి. మా ఇద్దరి మధ్యలో శాంతి లేదు, సమాధానం లేదండి. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరున్న చోట మరొకరు నిలబడం, ఒకరితో ఒకరం సరిగా మాట్లాడుకోం. వాళ్ళేమన్నా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళ కాదండి, 60 సంవత్సరాల వయసు. ఎంతండి వయసు? 60 సంవత్సరాల వయసు. జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. నేను చాలా మంచి కుటుంబం అండి, నిజం చెప్తున్నాను. చాలా మంచి కుటుంబం అంటే చాలా మంచి కుటుంబం. ఎందుకనంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారి మధ్యలో సఖ్యత లేదు, సమాధానం లేదు, సరిగా జీవించటం లేదు అని అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కారాన్ని కనుగోవాలి అని ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళల్లో మంచి ఇంకా దాగి ఉందండి. చాలామంది ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, చిన్న పొరపచ్చం రాగానే ఎవరన్నా కానీ పెద్దలు దగ్గరకు వచ్చి వారిని సరిచేద్దామన్నా కానీ వాళ్ళ మాట కూడా నేనెవడి మాట వినను పోండే అని వీడంటాడు, నేనెవరి మాట వినను పోండిని ఆమంటది. ఇక ఎవరండి వాళ్ళకి చెప్పేది? వారిరువురు కూడా భార్యాభర్తల దగ్గరికి వచ్చారు. ఏమన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? అట్లాంటి ఏమీ దేవుడు మనల్ని దీవించాడు.
పిల్లలున్నారా? ఉన్నారండి. ఈ 3 పిల్లలు ఉన్నారు. చక్కగా చదివించుకున్నా. ఒక అతను అమెరికాలో పనిచేస్తున్నాడు, ఇంకొక ఆమె ఇంకో చోట పని చేస్తుంది, ఇంకొక ఆమెకి పెళ్ళైపోయిందండి. బాధ్యతలు అంతగా లేవు, ఉద్యోగస్తులు. మరి ఏంటి మీకు వచ్చిన సమస్య అని, అసలు మీరు ప్రార్థన చేస్తున్నారా అంటే, ప్రార్థన చేస్తాం స్వామి రోజు అన్నారండి. కుటుంబంలో ప్రార్థన చేస్తారంటండి. జాగ్రత్తగా ఆలకించండి. ప్రార్థన చేస్తామండి. ఇద్దరూ చేస్తున్నారా? ఇద్దరం చేస్తున్నామండి ప్రార్థన. నాకు ఇంకెక్కడ తేడా వచ్చిందో నాకు అర్థం కాల. బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా. ఎక్కడొచ్చింది వీళ్ళకి తేడా? వాళ్ళతో ఇంకా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇంకొంచెం సేపు వాళ్ళని ఎంగేజ్ చేయటం అంటారండి. అలా ఆ కౌన్సిలింగ్లో ఇంకా మాట్లాడుతున్న సమయంలో, ఫాదర్ గారండి, మేము మీ వాక్యం చూడకుండా యూట్యూబ్లో పొద్దున్నే మా రోజు ప్రారంభం కాదండి అని చెప్పారు. చాలా మంచిది అన్నప్పుడు ఆ భర్త ఒక మాట అన్నాడు. ఏంటంటే, మా ఆవిడ మీ వాక్యాన్ని కొంచెం పెద్దగా పెట్టొద్దండి అన్నాడు. అదేంటి, ఇద్దరు కలిసి వినరా అన్నాను. ఇద్దరు తల్ల నేలకేశారు. అప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారా, విడివిడిగా ప్రార్థన చేస్తున్నారా? జరిగిన వాస్తవం అండి. మేమిద్దరం ఉండేదే వేరే వేరే రూముల్లోనండి. ఎలాగుంటారంటండి? వేరే వేరే గదులలో ఉంటామండి. ప్రార్థన ఆమె 3:30కి ప్రార్థన, మళ్ళీ 3:30కి పొద్దునే లేచి ప్రార్థన చేసేటువంటి కుటుంబం అండి. ఎంత గొప్ప కుటుంబం అండి. ఆమె 3:30కి ప్రార్థన చేస్తుంది, నేను 4:30కి ప్రార్థన చేయటం మొదలు పెడతానండి. మీరిద్దరు కలిసి ప్రార్థన చేయరా? మేము కలిసే ఉండట్లేదండి. ఒక ఇంట్లో ఉంటున్నాం కానీ ఒకే గదుల్లో ఉండడం లేదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, నీ కుటుంబము కూడా మరియ యోసేపులలాగా, దివ్యబాల యేసులాగా కలిసి ప్రార్థన చేసే కుటుంబములాగా ఉండాలి. కలిసి ప్రార్థన చెయ్యాలి. నేను గుడికి వస్తున్నాగా స్వామి అని నువ్వంటే, నేను గుడి సంఘ పెద్దన కాబట్టి నేను కూడా ఎప్పుడు గుడి బిజీలోనే ఉంటున్నాగా స్వామి నువ్వంటే అది కుదరదు. భార్య, భర్త, పిల్లలు 3 కూడా కలిసి ఏదో ఒక సమయంలో, మీకు అనుకూలమైన సమయంలో కలిసి ప్రార్థన చెయ్యాలి. వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, వాక్యం చదవటం మాత్రమే కాదు, మీరు కలిసి ప్రార్థన చేసినప్పుడే ఆ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. లేకుంటే దేవుని దీవెనలు రావాలని కోరుకోమాకండి. కలిసి ప్రార్థన చేయటం గురించి మాట్లాడతల్లా. నేను దేని గురించి మాట్లాడుతున్నా? గట్టి చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. కలిసి ప్రార్థన చేయటం గురించి మాట్లాడుతున్నానంటే, మరియా, జోజప్ప గారు, దివ్యబాల యేసు మనకిచ్చే సందేశం ఇదే ప్రియులారా. ఈరోజు వాక్యాన్ని మనం పరిశీలిస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పించబడవలనని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయారు. ఎలా వెళ్ళారండి దేవాలయానికి వాళ్ళు? ఎవరెవరు వెళ్ళారు? మరియ తల్లి, యోసేపు గారు, బాలయేసు. ఇంకెవరు ఉన్నారా ఆ కుటుంబంలో? ఇంకెవరు ఉన్నారా? కానీ మనం ఎలా వెళ్తాం గుడికి? నిజం చెప్పండి అమ్మా. ఎలా వెళ్ళారు వీళ్ళు దేవాలయానికి? గట్టి చెప్పండి. ఎందుకంటే ఈ మాట చెప్పామనుకో, మా అందరి గురించి స్వాములకి తెలుసు కదా, ఫాదర్గా తెలుసు కదా, మీరెందుకు అట్లా అంటారని చెప్పరు. ఎట్లాంటి చాలా ముఖ్యం ప్రియులారా. ఎలాగ వెళ్ళారండి దేవాలయానికి? కలిసి దేవుని సన్నిధికి వెళ్ళారు, కలిసి ప్రార్థన చేశారు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. మన కుటుంబాలు నిలబడాలంటే, మన కుటుంబాలు కట్టబడాలి అంటే, నిలబెట్టబడాలి అంటే కలిసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏ కుటుంబం అయితే పరిశుద్ధ
రెండవ జాన్ పాల్ పాపు గారు చెప్పినట్లుగా ఈ పదాన్ని కలిసి అనే పదాన్ని ఆయన కూడా వాడతారండి. టుగెదర్, నాట్ అలోన్, టుగెదర్. ఏ ఫ్యామిలీ అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి మనగలుగుతుందండి. ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. ప్రియులారా గమనించండి, కలిసి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. కలిసి దేవాలయానికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. ఒప్పించు నీ భర్తనే, వేడుకో నీ భర్తనే. చుట్టాల ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి మనం? కలిసి వెళ్తాం కదా భార్యాభర్తలు. సినిమాకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి? నిజం చెప్పండి. ఎక్కడన్నా కానీ తిరణాలు ఉందనికి ఎలా వెళ్తాం? ఏ తిరణాల గురించి మాట్లాడతాను నేను? దేవుడి తిరణాల గురించి మాట్లాడతల్లా. ఈ పనికిరాని తిరణాలు ఉంటాయి కదా, పండగలు ఉంటాయి కదా, వాటి దగ్గరికి ఎలా వెళ్తాం? దేవుని సన్నిధిలో ఎందుకని భార్య భర్త పిల్లలు కలిసి రోజుకొక 10 నిమిషాలైనా ఉదయం కాతే సాయంత్రం కాతే మధ్య ఎప్పుడు నీకు వీలైతే అప్పుడే, ఎప్పుడు నీకు వీలైతే అప్పుడే ప్రియులారా గమనించండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప దీవెన, ఈ గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, ఈ కుటుంబం అనేటువంటి దీవెన దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే ఈ బహుమానం ఒకే ఒక మార్గం ఏమిటి? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయటం. ఇది అలవాటు చేసుకోవాలి మనం. పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపు గారు చెప్పినట్లుగా ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసికట్టుగా ఉంటుంది. దేవుడు కాపాడతాడు ఆ కుటుంబాన్ని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. సిరాకు పుత్రుడైనట్టు యేసు రాసిన జ్ఞాన గ్రంథము, సిరాకు పుత్రుడైనట్టు యేసు రాసిన జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. నరుడు దైవభీతికి లొంగకపోతే వాని ఇల్లు, వాని కుటుంబము వాని మీదనే కూలి పడిపోతుంది. జాగ్రత్తగా ఉండండి పిల్లారా, చాలా హెచ్చరిక ఇది, చాలా గొప్ప హెచ్చరిక ఇది. ఏ నరుడైతే, ఏ మనుషుడైతే దేవునికి భయం లేకుండా జీవిస్తాడో, దేవుని భయభక్తులు లేకుండా జీవిస్తుందో ఏ కుటుంబం అయితే, ఆ కుటుంబం ఏమవుతుందంటండి? వాని మీదనే కూలిపోతుందంటండి. ప్రియులారా, మన కుటుంబాలు కూలిపోవటం దేవునికి ఇష్టం లేదో, మన కుటుంబాలు నాశనం కావటం దేవునికి ఇష్టం లేదో. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి ప్రియులారా. ఇది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశము. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆ యొక్క అవ్వాదములు ఇద్దరిని కూడా ఆశీర్వదించి బిడ్డలను పెక్కుమందిని కని మీరు భూమిని ఆక్రమించుకొని అభివృద్ధి చెందండి అని పలుకుతాడండి. భూమిని ఆక్రమించుకొని అభివృద్ధి చెందండి. దేవుడు మన నుండి కోరుకునేది మన కుటుంబాలు అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి పిల్లారా. ఉన్న స్థానము నుండి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గం, కలిసి ప్రార్థన చెయ్యాలి. తిరుకుటుంబం ఏ విధముగా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళిందో వాక్యం ఏమని చెప్తుంది పిల్లారా? నరుడు దైవభీతికి భయపడకపోతే, దైవభీతి లేకపోతే ఆ కుటుంబంలో దైవ భయం లేకపోతే ఏమవుతుందంట? ఆ ఇల్లు వాని మీదనే కూలిపోతుంది పిల్లారా. ఇది జరగకూడదు మనకే, ఇటువంటిది మనకి జరగకూడదు. ఆధునిక ప్రపంచంలో చూడండి పిల్లారా, ఏ కుటుంబాన్ని చూసినా కానీ, ఏ కుటుంబాన్ని పలకరించినా కానీ, క్రైస్తవుల కుటుంబాలలో కూడా పిల్లారా బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీరు. ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా కానీ, ఏ కుటుంబం వ్యక్తితో మాట్లాడినా కానీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టాన్ని తెలియజేస్తారు. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ కుటుంబాన్ని కట్టాలంటే, నిలబెట్టాలంటే, ఒకటిగా ఉంచాలంటే ఒకే ఒక మార్గం అండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మరొక మార్గం లేదు ప్రియులారా. అటువంటి వరాన్ని, అటువంటి దీవెనలని మనందరికి ప్రసాదించమని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మా దేవాలయ మహోత్సవం పండగ
తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈనాడు మీరు కుటుంబాలు ఏ విధముగా ఉండాలి, పిల్లలు ఏ విధముగా ఉండాలి అనే గొప్ప సత్యాన్ని, సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఓ ప్రేమామయుడా, భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ప్రార్థించుకునే కుటుంబముగా మమ్మ దీవించండి నా తండ్రి. ముఖ్యంగా చిన్నారి బిడ్డలను నీ ప్రేమలో, నీ దైవ భయములో పెంచేటువంటి తల్లులుగా మమ్మల్ని, తండ్రులుగా మమ్మ దీవించండి నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలందరూ నీ పరిశుద్ధాత్మ వరాలతో నింపండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి నాయన. 30దంతలుగా 60దంతలుగా నిరంతలుగా దీవించమని వేడుకొనిచున్నాం. ముఖ్యంగా ప్రభువా, ఏ కుటుంబాలలో అయితే శాంతి లేదో, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, సంతోషం లేదో, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి కుటుంబాల కొరకై, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేని కుటుంబాల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ శ్రేష్టమైన దీవెనలు వారి మీద కుమ్మరింపచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో మా ఈ జోసఫ్ నగర విచారణ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ కొయ్యగూరుపాడు గ్రామాన్ని దీవించండి ప్రభువా. విచారణ గురువులను, ఇక్కడ సేవ చేస్తున్న ఉపదేశులను, సంఘ పెద్దలను, అదేవిధంగా సంఘానికి బలముగా ఉంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.